సో ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూసేవాళ్ళు కూడా తెలిసి ఇది ఎంత డబ్బుతో ముడిపడి ఉందని. బట్ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా పోగు చేయాలి, దాన్ని దాటి పోగు చేసే పద్ధతుల్లో డబ్బును సంపాదించే ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. ఇంకో నెక్స్ట్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ మనీ మేకింగ్ మనీ. సో మనకు తెలిసిన ట్రెడిషనల్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, డబ్బు విషయంలో మనకు తెలిసిన సాంప్రదాయ పొదుపు పద్ధతులు ఏవైతే ఉన్నాయో, పూర్వకాలంలో మన తాత ముత్తాతల నుండి మన పూర్వీకుల నుండి మనకు తెలిసింది ఏంటంటే డబ్బు ఉంటే ఫస్ట్ వాళ్ళు వ్యవసాయంలో పెట్టడము, లేదా భూమి కొనడము, లేదా బ్యాంక్ డిపాజిట్లు చేయడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళు. ఇది మోస్ట్ ప్రిమిటివ్ మెథడ్, మొదట్లో చేసిన పద్ధతి. అప్ టు 19th century వరకు కూడా, 19వ శతాబ్దం వరకు కూడా ఇదే పద్ధతిని అవలంబించేవాళ్ళు. కానీ ప్రపంచం ఏం చేసింది? 19th century తర్వాత, 19వ శతాబ్దం తర్వాత ప్రపంచంలో ఇండస్ట్రియలైజేషన్ ఏర్పడింది. సో పారిశ్రామికరణ ఏర్పడింది. అదైతే ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటికి మనలాంటి వెనకబడ్డ దేశాలు, లెట్ us టేక్ ఫ్రమ్ 1950 ఆన్వర్డ్స్, మన స్వాతంత్రం